ఏ వేళల్లో గుడికి వెళ్ళడం వల్ల మనకి పుణ్యం ఎక్కువ లభిస్తుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. యాక్చువల్‌గా అయితే ముందు మనం ఉదయం ఎప్పుడైనా మనం గుడికి వెళ్ళాలి అనుకుంటే శ్రీ మహావిష్ణువు ఆలయానికి వెళ్ళాలి. అదే ఈవినింగ్ అంటే వెళ్ళాలి అనుకుంటే ఈశ్వర ఎందుకు అంటే శ్రీ మహావిష్ణువు స్థితికారకుడు. కాబట్టి ఆయన జీవ పోరాటంలో అంటే నిత్యం వచ్చే సమస్యను తొలగిస్తూ ఉంటా. అంటే రోజంతా మనం పోరాడుతూనే ఉంటాం కదా! జాబ్‌కెళ్ళేవాళ్ళు వీళ్ళంతా ఉంటారు కదా! అందుకనేసి మనం వెళ్ళే ముందు శ్రీ మహావిష్ణువుని దర్శించుకొని వెళ్ళడం వల్ల మనకన్నీ శుభాలే కలుగుతాయి. అండ్ హ్యాపీ లైఫ్ అంటే ఆ రోజంతా కొంచెం ప్రశాంతత అయితే ఉంటుంది. ఈ సాయంత్రం పూట శివుని గుడికి వెళ్ళడం అండ్ శివుని ఆరాధించడం వల్ల మహేశ్వరుడు వచ్చేసి శివుడొచ్చి లయకారకుడు కదా! రోజు పూర్తవుతున్న సమయంలో దర్శించడం వల్ల మనకి ఎక్కువ రెట్టింపు ఫలాన్నయితే అందిస్తాడు ఈశ్వరుడు. అంటే తొందర పడకుండా ప్రశాంతంగా, నెమ్మదిగా సాయంత్రం పూటైతే భగవంతుడిని మన మనస్ఫూర్తిగా ప్రార్థించేటప్పుడు శివుడిని ప్రార్థించడం వల్ల శివుడు ఆశీస్సులైతే మన మీద ఉంటాయి ఫ్రెండ్స్. అందుకే ఈ మార్నింగ్ అయితే మహావిష్ణు ఆలయానికి, ఈవినింగ్ అయితే శివుడి గుడికి వెళ్తే మనకి మంచి లాభం అండ్ మంచి పుణ్యం, ప్రశాంతత కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసేయండి.